హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హారికా మత్తి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫర్టిలిటీ, సూర్యారావుపేట, విజయవాడ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండికేషన్స్ ఫర్ ఐవీఎఫ్. అంటే ఐవీఎఫ్ అనేది ఏ ఏ సందర్భాల్లో మనకి రికమెండ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏంటి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఐవీఎఫ్లో ఏం చేస్తామో చూద్దాం. సో న్యాచురల్గా మనకి ఎగ్ అనేది నెలలో ఒకసారి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎగ్ స్పర్మ్తో మీట్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఈ ఎంబ్రియో అనేది యూట్రస్లో అంటే గర్భసంచి లోపల అటాచ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఈ ఒక్క ఎగ్ కాకుండా ఆ సైకిల్లో అంటే ఆ ఋతుక్రమంలో ఆ అండాశయాల్లో ఉన్న ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో ఆ ఫాలికల్స్ జనరల్లీ ఒక 10 to 15 ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాలికల్స్ అన్నిటిని మనం ఇంజెక్షన్స్ ద్వారా గ్రో చేస్తాం. సో ఇలా చేయడం వల్ల నార్మల్ సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అయితే ఐవీఎఫ్లో మనకి ఆ ఫాలికల్స్ అన్నిటిలోనూ గ్రో అవుతున్న ఎగ్స్ని మనం పిక్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇలా పిక్ చేసిన అంటే బయటకు తీసిన ఎగ్స్ని మైక్రోస్కోప్లో చూసుకుంటూ మనం స్పర్మ్తో ఫర్టిలైజ్ చేస్తాం. దీన్నే ఇక్సీ ప్రొసీజర్ అంటాం, లేదంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కూడా మనం ఫర్టిలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి చాలా ఎగ్స్ రిట్రీవ్ చేయడం వల్ల మనకి ఎంబ్రియోస్ అనేవి కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎంబ్రియో అనేది ఒక సీడ్ లాంటిది అనుకోండి. ఈ ఎంబ్రియోని మళ్ళీ సాయిల్లో అంటే గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియంలోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో తర్వాత మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రిజల్ట్ వస్తుంది. సో ఐవీఎఫ్లో సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్ బదులు ఆ సైకిల్లో ఎన్ని ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయో ఫాలికల్స్లో ఆ ఫాలికల్స్ అన్నిటిని గ్రో చేసి ఎగ్స్ తీసుకుని మనమే ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో చేసి ఈ చేసిన ఎంబ్రియోని మళ్ళీ తిరిగి యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఐవీఎఫ్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఏ కండిషన్స్లో ఐవీఎఫ్ ఈజ్ రికమెండెడ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ ట్యూబల్ ఫ్యాక్టర్. అంటే మనకి అండాశయంలో నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది, కానీ ఆ ఎగ్ అనేది స్పర్మ్తో మీట్ అవ్వటానికి ఆ ఎంబ్రియో అనేది మళ్ళీ యూట్రస్ లోపలికి రావడానికి మధ్యలో ట్యూబ్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్. ఈ ట్యూబ్లో కనుక బ్లాక్ ఉంటే రిలీజ్ అయిన ఎగ్ ఈ స్పర్మ్ మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా అది వచ్చే ఛాన్స్ యూట్రస్లోకి ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ట్యూబల్ బ్లాక్ మనకి జనరల్లీ 2 ట్యూబ్స్ ఉంటాయండి. సో 2 ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా కానీ ఐయుఐ పద్ధతి ద్వారా కానీ వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓవేరియన్ రిజర్వ్. అంటే ఆడవాళ్ళకి జనరల్లీ ఏజ్ అయ్యే కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోతూ నెమ్మదిగా మెనోపాజ్ కూడా వస్తుంది. బట్ ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత అంటే జనరల్లీ 35 years ఆఫ్ ఏజ్ దాటిన తర్వాత ఈ ఎగ్ కౌంట్ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఈ ఎగ్ కౌంట్ తగ్గుతున్నప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ రిజర్వ్ 2 తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, న్యాచురల్గా కానీ లేకపోతే ఐయుఐ పద్ధతి ద్వారా కానీ. సో ఇలా రిజర్వ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కోసం మనం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ మోస్ట్ కామన్ మేల్ ఫ్యాక్టర్. అంటే మగవాళ్ళ వీర్యకణాల సంఖ్య కానీ బాగా తక్కువ ఉన్నా, లేదు దాంట్లో మొటిలిటీ అంటే మూవ్ అయ్యే ఛాన్సెస్ దాంట్లో ప్రాబ్లం ఉన్నా, లేదు మార్ఫాలజీ అంటే వీర్యకణానికి మైక్రోస్కోప్లో చూసినప్పుడు దాని ఆకారంలో ఏదైనా మార్పులు ఉన్నా సరే. సో సెమెన్ అనాలిసిస్ చేసిన తర్వాత మగవాళ్ళలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా, ఎందుకు అంటే మనం ఇక్కడ మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనం కరెక్ట్గా మంచిగా అనిపించిన స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసుకుని ఫర్టిలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీకి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ ఇండికేషన్ వచ్చి ఎండోమెట్రియోసిస్. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నారు. సో దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయన్నమాట. స్టేజ్ 1, 2, 3, 4. సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. అండ్ నెక్స్ట్ కామన్ ఇండికేషన్ ఏంటి అంటే మల్టిపుల్ ఫెయిల్డ్ ఐయుఐస్. జనరల్లీ ఐయుఐ సైకిల్కి ఐవీఎఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఐయుఐ సైకిల్ కొంచెం న్యాచురల్ ప్రాసెస్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం స్పర్మ్ని మాత్రమే వాష్ చేసి ఆ ఓవులేషన్ అవుతున్న టైంలో మనం గర్భసంచి లోపల పెడతాం. సో ఇక్కడ ఎగ్ స్పర్మ్ అనేది ఆ వాటంతట అవే మీట్ అవుతాయి, అవే ఫర్టిలైజ్ అయ్యి అవే ఎంబ్రియో చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా జనరల్లీ మనం ఐవీఎఫ్లో బైపాస్ చేస్తాం, అంటే మనం బయట చేస్తాం కాబట్టి. సో ఐయుఐ కంపేర్ చేస్తే ఐవీఎఫ్తో ఐయుఐకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందన్నమాట.
సో కానీ అలా అని మనం ఐయుఐతోనే ట్రై చేస్తూ ఉండలేము. మ్యాక్సిమం 6 సైకిల్స్, బట్ బెస్ట్ ఛాన్స్ విల్ బీ ఇన్ ఫస్ట్ 3 సైకిల్స్ అండి. సో 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీని సాధించలేకుండా ఇంకేదైనా అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. ఇవన్నీ కాకుండా తల్లిదండ్రులకి ఏదైనా జెనెటిక్ కాజ్ అంటే జన్యులోపాలు ఏమన్నా ఉన్నప్పుడు ఆ జన్యులోపాలు బిడ్డకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు కూడా మనం పీజీటీ అంటే తండ్రి నుంచి వీర్యకణాలు ఎగ్ తీసుకుని ఎంబ్రియో చేశాక వచ్చిన ఎంబ్రియోని ఆ ఎంబ్రియో మీద జెనెటిక్ టెస్టింగ్ చేసి అందులో ఏదైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని జన్యుపరంగా లోపాలు లేని ఎంబ్రియోస్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ జన్యుపరమైన డిసీజెస్ని మనం పుట్టబోయే బిడ్డలో అవాయిడ్ చేయొచ్చు. సో దీన్ని పీజీటీ టెక్నిక్ అంటాం. సో ఈ పీజీటీ టెక్నిక్ ఇండికేషన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీని సాధించవచ్చు. అలానే రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి అంటే కారణం లేకుండా చాలా ప్రెగ్నెన్సీస్ లాస్ అవుతున్నాయి, ఏదైనా లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం ఉండి ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నాయి అన్నప్పుడు కూడా మనం ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ని చేసి అంటే పిండాన్ని చేసి ఆ ఎంబ్రియో మనం టెస్ట్ చేసి జెనెటిక్ టెస్ట్ చేసి ఏదైతే నార్మల్గా జెనెటికల్లీ నార్మల్ ఉందో ఆ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ పైన చెప్పిన అన్ని పద్ధతులు అన్ని ఇండికేషన్స్లో మనం ఐవీఎఫ్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.